ఇది నిన్న జొన్న రవ్వతో ఇడ్లీ చేశాను కదా, ఈరోజు దోశ ఎలా చేయాలో చూపిస్తాను. జొన్న రవ్వతో ఇడ్లీ పిండి లింక్ కూడా ఇచ్చేస్తాను, చెక్ చేసేయండి. ఇలా దోశలాగా బాగా వస్తుంది. పైన మనం ఏదైనా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. అలాగే లంచ్ రొటీన్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ పప్పు చేస్తున్నాను. నా దగ్గర చిక్కుడుకాయలు కొన్నే ఉన్నాయి, అందుకే అవి కూడా ఆలు చిక్కుడుకాయ రెండు కలిపి ఒక బాక్స్లో పెట్టేసి ఆ కుక్కర్లో పెట్టేస్తున్నాను. వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కొన్నే ఉన్నప్పుడు మనం ఇలా కూడా ట్రై చేసేయచ్చు, లేదా మార్నింగ్ లంచ్ బాక్స్ కావాలంటే కూడా ఇలా ట్రై చేసేయచ్చు. ఇవి ఉడికే లోపల ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయాయో. పప్పు మ్యాష్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు కర్రీకి పప్పుకు రెండిటికి తాలింపు పెట్టేస్తున్నాను అట్ ఏ టైము. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చి కరివేపాకు, ఆనియన్స్ వేసి వేయించాలి. నేను ఏం మసాలా యాడ్ చేయడం లేదు, జస్ట్ సైడ్ డిష్ లాగా, ఫ్రై లాగా ఉంటుంది ఇది. ఇవి వేగాక జస్ట్ డ్రై మసాలాస్ వేసాను అంతే. బాయిల్ చేసుకున్న వెజిటబుల్స్ వేసి ఫ్రై చేశాను అంతే. జస్ట్ సింపుల్గా రెడీ అయిపోయింది. కర్రీ, పప్పు ఒకటేసారి అయిపోయినాయి రెండు. ఇది సింపుల్ లంచ్ రొటీను. మీరేం చేశారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.